హాయ్ అండి, గుడ్ మార్నింగ్. జీవితంలో మనం అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి. అలానే ఈరోజు నేను అనుకునేది 5 o'clock లేద్దామని, కానీ మెలకు రాలేదు. మెలకు వస్తే కూడా లేలేకపోయినాను. అయితే కూడా 5:45 అయింది. అంతా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్కి వచ్చేసరికి 6 అయిపోయింది. ఎంత లేట్గా లేస్తే కానీ చేయాల్సింది కదా, అది ఆగలేము. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇంతనే అనుకుంటా. సో అలానే ఈరోజు ఏదో కరెక్ట్ టైంకి లేలేకపోయినానే అని కొంచెం బాధగా ఉంది నాకైతే. ఓకే, టేక్ ఇట్ ఈజీ అన్నట్టు పని సాగనిద్దామని జరుగుతూ ఉంది. ఏం చేద్దాం, కొన్ని రోజులు అలానే ఉంటాయి. ఎంతైతే కానీ మన ఆరోగ్యం బాగుండాలండి. ఆరోగ్యం బాగలేదంటే చాలా బాధ. కనీసం మన పని అయినా మనము ఇష్టంగా చేయాలా అనుకుంటాం. కొన్నిసారి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేసరికి చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఎవరితోనూ డిపెండ్ కాకుండా ఉన్నప్పుడు కొన్నిసారి మనం ఇంకొకరి పైన డిపెండ్ అవుతాం అనేసరికి చాలా బాధ. ఏం చేయలేము కదా. అలా ఎందుకు పొద్దున్నే సోదలు చెప్తున్నాను అనుకున్నారా? ఏం లేదండి, నా మనసు బాధలు. అలా ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఇష్టమైతే. ఎంత ఉంటే కానీ ఇంకో కావాలా అనిపించే ఒక ఆశలు. అలానే మీషో యాప్ కనిపిస్తే సరే ఏంద్రా ఇది అనుకునేది. సరే బుక్ చేయడం యూజ్ ఉంటుంది, కానీ డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది కొన్ని జనాలకి. ఇష్టమైతే కొనేయాలా, యూజ్ ఉంటుందా అంతే. అది నా అభిప్రాయం. ఏం లేదండి, పాలు స్టోరేజ్ చేసేదానికి బాటిల్స్ అండి. బాగుంటుందనిపించింది, బుక్ చేశాను. ఈరోజు డెలివరీ వచ్చింది. అదే ఇది 4 బాటిల్స్ వచ్చినాయి. 500 ml, 284 రూపీస్. నాకైతే నచ్చినాయి. మీకు నచ్చిందా లేదా అని కమెంట్లో చెప్పండి. చూడండి, ఇదే ఆ బాటిల్. 500 ml ఈచ్ 4 బాటిల్ వచ్చినాయి. సో ప్రస్తుతానికి 2 బాటిల్ యూస్ చేసుకుందాం, 2 బాటిల్ ఎత్తి పెట్టేద్దాం అనుకొని 2 పక్కన పెట్టేసినాను. అలా టైం పోయిన తర్వాత కొద్దిగా గ్రాసరీ కావాలని డిమార్ట్కి వచ్చాను. డిమార్ట్కి వస్తే మన ఆడవాళ్ళకి ఎందుకు కానీ కొంటామో లేదో చూడాలా అని కళ్ళకి తంపు చేయాల కదా. ఎంత చూసేదానికి ఒక అందం. ఏం చూస్తే కానీ కళ్ళు ఉండేదే చూసేది కనుకే కదండి. చూడండి, మళ్ళా నా కళ్ళు వచ్చి ఈ గ్లాస్ కంటైనర్ పక్కనే వస్తుంది. ఈ సెక్షన్కి పోకుండా నేను రాను ఇంటికి. అందుకే నేను ఒక్కటే వెళ్తాను. హలో డిమార్ట్ నచ్చిందైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకదండి. నేను అలా బిల్లని వేసి బయట వచ్చేసరికి చూస్తే వాన పడింది. మళ్ళా లోపలికి వెళ్ళి ఇంకో కొత్త గొడుగు కొనుక్కొని మళ్ళీ బయలుదేరాను. పెద్ద గొడుగు బాగుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.